అందరికి కూడా నమస్కారం అండి. మహిళా జేఏసీ అధ్యక్షురాలు మాధవిని మాట్లాడుతున్నాను. ఈ మధ్య కాలంలో చూస్తుంటే అందరూ కాదు, కొంతమంది బాగా చదువుకొని కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా విడిపోతున్నారు చిన్న చిన్న విషయాలకి. ఇవి చాలా కేసులు ఎక్కువగా కనపడుతున్నవి. కానీ భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్ప బంధం అనేది నేటి యువతరం తెలుసుకోవాల్సింది ఉంది. ఒక్కొక్కళ్ళని కంటాం, ఇద్దరిని కంటాం, మళ్ళీ వెంటనే విడాకులు అంటాం. మీ జీవితాలు చాలా విలువైనవి అని మరి ముఖ్యంగా ఆడబిడ్డలకు తెలియజేస్తున్నాను. భూదేవి ఎంత సహనం ఉండాలి, సహనశీలివై, ధైర్యశీలివై, ఇంటిలో అనురాగశీలివై వర్ధిల్లాలమ్మ నిండు నూరేళ్ళు. చిన్న చిన్న వయసుల్లోనే మీరు విడాకులు తీసుకుంటుంటే ఇది సమాజానికి బాధ. చూడటానికి మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి, అటు అత్తమామలకు కూడా వాళ్ళు ఎంతో ఆప్యాయంగా, అనురాగంగా, అల్లారు ముద్దుగా వాళ్ళ బిడ్డను పెంచుకుంటారు. మీరు ఈ చిన్న వయసులో ఇట్లా కాకూడదన్న బాధతోటి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులకి కూడా మరి ముఖ్యంగా చెప్తున్నాను, మంచిగా అత్తగారింటిలో ఎలా మెలగాలి అనేది మీరు చెప్తూ ఉండాలి పిల్లలకి. ఎందుకంటే వాళ్ళ జీవితాలు కోల్పోతే మీరే ఇంట్లో ఫస్ట్ తల్లిదండ్రులుగా చాలా బాధపడుతూ ఉంటారు అని తెలియజేస్తూ, అత్తమామల విలువ, భర్త విలువ ఏంటి అనేది చెప్పవలసిందిగా తల్లిదండ్రులకి నేను తెలియజేస్తున్నాను. మీ పిల్లల విలువైన జీవితాలు చిన్న చిన్న విషయాలకి దూరం అయిపోతున్నారని మహిళా జేఏసీ అధ్యక్షురాలిగా అండ్ కవయిత్రిగా బాధపడుతూ ఈ వీడియో నేను మీకు అందరికి కూడా ప్రతి ఆడబిడ్డ కన్నా తల్లిదండ్రులు ఫస్ట్ కౌన్సిలింగ్, ఇంట్లో అత్తగారింట్లో ఎలా నడవాలి, భర్తతో ఎలా ఉండాలి అన్నది మనం ఫస్ట్ తల్లిదండ్రులు చెప్పి పంపిస్తే ఆ పిల్లలు అక్కడ గౌరవంగా ఉంటారు. నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వు సంపాదిస్తున్నావు కదా నేను సంపాదిస్తున్నాను, ఒకరికొకరు రెట్టించుకుంటే ఇబ్బంది. అలానే భర్తలు కూడా భార్యల్ని గౌరవించాలా. మీతో పాటు సమానంగా వాళ్ళు ఇంటి పని చేసుకుంటున్నారు, బాధ్యతగా మీతో పాటు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళను కూడా సమానత్వంగా చూడాలి. భర్త అన్న అహంకారం మీలో కూడా ఉండకూడదు. ఇద్దరు కూడా సమానం కాబట్టి ఇరువురు కూడా మీరు పార్వతీ పరమేశ్వర్లాగా, అర్ధనారీశ్వర్లాగా కలిసి కలకాలం చల్లగా ఉంటారని కవయిత్రి ఆకాంక్షిస్తున్నది. మాధవి, సహజ కవయిత్రి, గుంటూరు.